and these data you should process and rank based on the needs of the product or the specifications given to you. So this involves a very crucial module called AI integration. Hope this is clear. Do you need any clarifications, please? Yes, sir. Yes, please go ahead. Can you repeat, please? What? Wait. Sir, I'll explain him. You can hang up now. Thank you. Can you please clarify him? Sure, thank you. Come to my cabin. I'll explain. You know there is a client meeting today and it's very important. But still you came late. Madness lekunda client 1 hour presentation ni repeat cheyamantunna. Are you going mad? There is no improvement in your work or your attitude. ఇలా అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం చాలా కష్టం. ఈరోజు హెవీ ట్రాఫిక్ ఎక్స్ట్రా, అందుకే లేట్ అయింది. మేమందరం టైంకే వచ్చాం కదా, నీ ఒక్కడికే ట్రాఫిక్ ఎక్కువగా ఉందా? రెంట్స్ చీప్ కదా అని ఎక్కడో ఊరు బయట రూమ్ తీసుకుంటే అంతే మరి. చీప్ ఫెలో. బిహేవ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ లీవ్. ఒక్కసారికి ఇంత షో చేయాలా? చెయ్యి దీనమ్మ జీవితం, దీనికి వేరే పనే లేదురా. ఇదేంట్రా ఎప్పుడు నా మీద ఎక్కుతుంటుంది? అరే డౌట్స్ అడగమంటారు, అడిగితే దొబ్బుతారు. రే భార్గవ్, యక్షని అది ఇది అనద్రా, నాకు నచ్చదు. అబ్బో ఇదొకటి ఉందా? అది సరే కానీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఫ్రైడే మనకి హాలిడే, థర్స్డే కూడా మనం లీవ్ పెట్టేస్తే లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? మేనేజర్కి రెసిగ్నేషన్ మెయిల్ పెట్టు, ఇంకా పెద్ద వీకెండ్, అప్పుడు పర్మనెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్రాజెక్ట్ ఎండ్ ప్లాన్స్ తప్ప నాకు ఇంకే ప్లాన్స్ లేవు. MD meeting is on 15th of this month. Please arrange for everything and make sure he is confident of our delivery. Okay? Sure sir, I'll do my best. Hello sir, good morning. Morning Bhargav. Sir, can I leave now? Yeah, sure. Thank you. సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్. భార్గవ్ ఇప్పుడు కుదరదు, ఫ్లైట్ ఉంది, ముంబై వెళ్తున్నా. సార్ నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాను సార్. ఇట్స్ ఓకే, ఐల్ టేక్ ఏ క్యాబ్. పర్లేదు సార్, మీతో పాటు వస్తే మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదా సార్. ఓకే, యా డన్. మే ఐ కమ్ ఇన్ మేడం? Yes, come in. Please have a seat. థ్యాంక్ యూ మ్యామ్. Can I have your resume? ఎస్ మ్యామ్. So, Mr. Swami, introduce yourself. ఎస్ మ్యామ్. మై నేమ్ ఈజ్ స్వామి మ్యామ్. ఐ హ్యావ్ 3 years experience. I am working in... Look at my face, Swami. Okay ma'am. My name is Swami ma'am. I have 3 years experience madam. I am from Madurai madam. Sorry madam. My name is Swami madam. I have 3 years experience madam. I am from Madhu. How many times are you going to say this? Go ahead. Okay madam. My name is Swami ma'am. I have 3 years experience madam. I am working in soft soul ma'am. What is this? Are you poverty or what? No. I am Swami ma'am. You idiot! Get out, you swinehead! Ma'am. Just get out! భార్గవ్ నువ్వేదో మాట్లాడాలన్నా? అదే సార్, నేను ఎంత కష్టపడి వర్క్ చేసినా బగ్స్ వస్తూనే ఉన్నాయి సార్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా అయితే నాకు బెస్ట్ ఎంప్లాయీ ఎలా వస్తుంది సార్? నువ్వు కష్టపడుతున్నావు, ఓకే గుడ్. బట్ నీకన్నా ముందు నందకిషోర్, ప్రదీప్ ఉన్నారు. వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడితే నువ్వే టాపర్ అవుతావు. ఖచ్చితంగా కష్టపడతాను సార్. హలో. ఒరే భార్గవ్, మీ మామయ్య టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోయాడురా. అవునా? నువ్వు వెంటనే ఇంటికి రారా. నేను వెంటనే బయలుదేరుస్తున్నా. ఇలాంటి కాల్స్ నాకు కొత్త ఏం కాదు.
వాళ్ళ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మహానటి సావిత్రి, ఎస్వి రంగారావు రేంజ్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. దేనికి మావయ్య అంత టెన్షన్? అరే ఈడొచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటే ఏ తండ్రికి మాత్రం టెన్షన్ లేకుండా ఉంటుందిరా. అందుకే లలిత నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే నాకు టెన్షన్ తీరిపోతుందిరా. ఆ డ్రామాటిక్ డైలాగ్స్ తట్టుకోలేక ఏం చెప్పాలో తెలియక రొటీన్గానే చెప్పేశా. లలితని నేను చిన్నప్పటి నుంచో ఫ్రెండ్లానే చూసా మావయ్య. తన మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. దాంతో మా అత్త అమాంతం ఎక్స్ప్రెషన్ పెంచేసింది. అదేంట్రా, చిన్నప్పటి నుంచి నిన్ను కష్టపడి పెంచి ఇంతవాణ్ణి చేస్తే ఇవాళ నువ్వే చేసుకోనంటే మా పరిస్థితి ఏంటి? నువ్వు ఆగవే. ఈసారి మా మావయ్య అందుకున్నాడు. ఈ నా కొడుక్కి ఏ నా కొడుకు జాబ్ ఇవ్వట్లేదు, ఆ గాలి నా కొడుకు సంగతి చూడరా అని నోట్లో తుప్పర్లు వదులుతూ మరీ అడిగాడు. మా అత్త సీరియల్ ఎక్స్ప్రెషన్లు, మా మావయ్య తుప్పర్లు, మరదల చూపులు, ఈ మూడు తట్టుకోలేక ఓ భారీ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. వాడికి జాబ్ ఇప్పించి సెటిల్ అయ్యేలా చేసే బాధ్యత నాది. ఆ ఒక్క మాటతో తువాలు పైనేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకే తెలియదు. ఈ ఎదవతో పాటు ఇంకో దరిద్రుడు కూడా ఉన్నాడు. వాడే పిచ్చయ్య. అసలు పేరు పిచ్చయ్య, కానీ వీడు సుందర్ పిచ్చయ్యలా ఫీల్ అవుతుంటాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయి 4 సంవత్సరాలైనా ఇంకా వీడు బూతు బొమ్మలు చూస్తూ బతికేస్తున్నాడు. ఇది పెట్టినా పెట్టు. చూసుకోండి. అదేంటి అలా వెళ్ళిపోతా చదువుకోమంటే అలాగూ చదువుకోలేదు. ఏమైంది రే? అరే భార్గవ్, నువ్వెప్పుడు వచ్చావురా? నేను ఇందాకే వచ్చాలే గాని నువ్వేంట్రా ఎవరో తంతే కాలం మీద పడ్డట్టు ఇలా వచ్చావు? అప్పుడే మొదలైనట్టు సినిమా. నువ్వు ఆపుతావా? నువ్వేంట్రా ఈ మధ్య అసలు కనపడట్లేదు. అంటే జాబ్ వస్తే ఊర్లో వాళ్ళని, ఫ్రెండ్స్ ని అందరిని మర్చిపోతావా? గూట్లే రే, అంత లేదురా. అరే పిచ్చే రా. ఏంట్రా? వీడు మా నాన్నతో ఛాలెంజ్ చేస్తా నాకు జాబ్ ఇప్పిస్తానని. రే పక్కలేదురా. రే వాడితో పాటు నాకు కూడా జాబ్ ఇప్పించరా. ఊర్లో ఉంటే మా అయ్య రోజు కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నాడు రా. నువ్వైనా జాబ్ బానే లేదా మాకని ఇప్పించు. ఒరేయ్ సాడిస్ట్ అదవా. సర్లే, వీడితో పాటు నువ్వు వచ్చాయి. థ్యాంక్స్ రా. మొత్తానికి ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలించుకున్నారు. వీళ్ళని తగులుకున్నారు. ఫస్ట్ నేను చూసాను, ఇది నాది 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 నా చేతిలో కూడా ఉంది నాది. నా చేతిలో ఉంది నాది. నాది 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 నాదని చెప్పారా? కక్కుర్చదవల్లారా రే, అటు చూడండి రా. ఇది నీది, ఉంచుకో. అన్నట్టు ఇతను ఎవరో చెప్పలేదురా? బై ది వే, ఈ స్వామి నా రూమ్మేట్. ఓ హాయ్. హాయ్. ఏయ్ హాయ్. ఎవరు మీది? ఏయ్, అతనికి తెలుగు రాదురా. మరి తమిళియన్. జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. ఓ నల్లా இருக்கீங்களா? యు నో తమిళ్? నో, బట్ ఐ కెన్ స్పీక్ తమిళ్ ఇన్ తెలుగు. ఓహో. నువ్వేంట్రా అప్పుడే ల్యాప్టాప్ కి అతికిపోయావు? వాట్ ఇస్ దిస్ మా? హి ఇస్ ట్రైయింగ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది కంపెనీ. మన లాంటి వాళ్ళకి జాబే ఎక్కువ అనుకుంటే మళ్ళీ బెస్ట్ పర్ఫార్మర్ కూడానా? నువ్వు చాలా చేంజ్ అయిపోయావురా. రేయ్, మూసుకొని పడుకోనరా, నాకు పొద్దున్నే మీటింగ్ ఉంది. Good morning, everyone. Good morning, sir. Hope you're all doing good. Yeah. I'm very satisfied with the progress of this project. Thanks to everyone. This project is very crucial for our company's survival. And that's why I propose a US visa sponsorship to the best performer. So let's work hard and complete this project in time. By the way, special thanks to Mr. Vamsi, who is taking care of everything in the office. Thanks, Vamsi. And one more guy I need to mention is Mr. Nandakishore, who is Mr. Dependable.
and is available to take up any technological challenge. Big applause to Mr. Nandakishore. Please remember guys, there is no second date for the delivery. As there is a lot of competition, from the other companies as well, especially from GX company. They are trying very hard to stop this project from going. Don't worry, I'll take care of it. All right guys, keep going, keep on working hard, and we'll meet again. Hi, I'm Rahul Khanna, Managing Director of GX Company. I think you don't need my introduction. Yes, I know about you. Please take your seat. Thank you. Yes, tell me, what can I do for you? Well, coming straight to the point. ఒకే ప్రాజెక్ట్ కోసం మన ఇద్దరం పోటీ పడుతున్నాం, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో మీరు ప్రాజెక్ట్ని వదిలేయాలి. మీరు స్పెండ్ చేసిన దానికంటే డబల్ అమౌంట్ ఇస్తాం. ఏంటి బెదిరిస్తున్నారా? లేదు, వదిలేకపోతే ఇబ్బంది పడతారని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మాకివి కొత్త ఏమీ కాదు, ఇలాంటివి చాలా చూసాం. మీరు బయలుదేరొచ్చు. ఇంకోసారి ఆలోచించుకోండి సార్, మా గురించి మీకు బాగా తెలుసని అనుకుంటున్నా. నేను ఆలోచిస్తే మిమ్మల్ని సెక్యూరిటీ చేత బయటికి గెంటించేయాలా లేదా నేనే గెంటేయాలా అని ఆలోచిస్తా తప్ప మీరు చెప్పే మ్యాటర్ గురించి మాత్రం కాదు. ప్రదీప్, నీ రిపోర్ట్లో టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అని పెట్టావు, కానీ స్టేజింగ్లో భార్గవ్ మాడ్యూల్లో చాలా బగ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? లేదక్ష, నేను చెక్ చేసినప్పుడు టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయ్యాయి. ఐ రీచెక్ అండ్ అప్డేట్ యూ. యా, ప్లీజ్ డూ దట్. నేను అన్ని కరెక్ట్గానే చేశా అక్ష, కానీ బగ్స్ ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. చాలా బగ్స్ ఉన్నాయి. యు నీడ్ టు కంట్రోల్ దిస్ భార్గవ్. దిస్ ఈస్ యువర్ లాస్ట్ వార్నింగ్. If this continues, I'll have to escalate this to higher management. Hey, జరగరా. ఎరా, అంతా ఓకేనా? కొత్త ప్లేస్ కదా, బాగానే అడ్జస్ట్ అయ్యారా? ఇంట్లో బార్ ఉంది, అది చాలు. ఇంకా మాకు ప్లేస్ ఏం పనిరా. అసలు ఇల్లు అనే ఫీలింగే లేదురా. అవును, రేపటి నుంచి మీ కష్టాలు మొదలు రైకా. మాకు కాదు, నీకు మొదలు. ఛాలెంజ్ చేసింది నువ్వు. ఇప్పుడు చెప్పు ఎక్కడ జాబ్ చేయాలో. హే, అప్పుడే జాబ్ ఏంట్రా? ముందు ట్రైన్ అవ్వాలి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, అన్నీ ఓకే అయిన తర్వాత వెరిఫికేషన్లో దొరకకపోతే అప్పుడు జాబ్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ముందు ట్రైన్ అవ్వాలి. నేను కోర్సులు చెప్తాను, మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసే వాళ్ళని వెబ్ డెవలపర్స్ అంటారు. దీంట్లో జావా, .NET, PHP ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇది మార్కెట్లో బాగా ఫేమస్. ఇక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఆండ్రాయిడ్, iOS లాంటివి వాడతారు. అండ్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ని మేనేజ్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తుంటారు. AWS, Azure కామన్గా యూజ్ చేస్తుంటారు. బాయ్ రా. ఆగ్రా, నేను కూడా వస్తున్నాను. రేయ్ కూర్చో. ఏమైందిరా? లేకపోతే ఇన్ని చేయాలా? దీనికన్నా వెళ్ళి మా నాన్నతో తన్నించుకోవడం బెటర్. పదరా, ఏదో బస్ ఎక్కేసి పద. రేయ్ మూసుకొని కూర్చోండి రా. ముందు అలాగే ఉంటుంది, ఆ తర్వాత అన్నీ అవే అలవాటు అవుతాయి. కూర్చో. ఏం అలవాటు అవుతాయి ఏంటో. మీరు చేయాల్సిందల్లా పేషెన్స్తో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడమే. అర్థమైందా? వాట్ నెక్స్ట్? రేపు పొద్దున్నే మీరు అమీర్పేట్ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. ఓకేనా? రేపు ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నారా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? జావా. హో గ్రేట్. యా, జావా ట్రైనింగ్ లో మా ఇన్స్టిట్యూట్ కి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే జావా ఫ్యాకల్టీకి 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్, హైబర్నేట్ అంతా కలిపి 20,000 రూపీస్ సార్. మీకు 10% డిస్కౌంట్ కూడా ఇస్తాం మేము. ఇంకా డిస్కౌంట్ ఇస్తారా మేడం? మీరు ఫీజు అంతా ఒకేసారి పే చేస్తే మీకు ఇంకో 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఎన్ని రోజులు కోర్స్ మేడం?
ఫాస్ట్ ట్రాకా లేక నార్మలా సార్? మాదంతా ఫాస్ట్ ట్రాకే, అంత టైం లేదు. ఓకే, ఫాస్ట్ ట్రాక్ అయితే 3 monthsలో అయిపోతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రేపే సార్, రేపే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఫీజు కట్టేసి రేపటి నుంచి వచ్చేయచ్చు. అంటే మేము అంత అమౌంట్ తీసుకురాలేదు. పర్లేదు సార్, ఇప్పుడు హాఫ్ ఫీజ్ పే చేయండి, రెస్ట్ 1 weekలో మీరు పే చేయొచ్చు. సరే మేడం, మేము ఆలోచించుకొని చెప్తాం. సార్ పర్లేదు, ఫీజు గురించి అయితే నేను స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను. మీరు ఇప్పుడు ఒక 5000 పే చేస్తే చాలు. మా ఫ్రెండ్ అడిగి చెప్తామండి. పర్లేదు సార్, ఇప్పుడు ఒక 1000 రూపీస్ పే చేయండి, రెస్ట్ యూ కెన్ పే టుమారో. సరే మేడం, ఏ టైంకి వెళ్ళి తెస్తాం? సార్ కూర్చోండి. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంటే అంత కట్టండి, పర్లేదు. అంటే మేడం మేము ప్లాన్డ్గా రాలేదు. ఎస్ సార్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజ్ కోసం 100 రూపీస్ పే చేయండి, రెస్ట్ యూ కెన్ పే టుమారో. దీని అమ్మ ఉన్న 100 కూడా లాగేసుకుంది. ఇది వదిలితట్లేదు. ఇదిగా. థ్యాంక్ యూ సార్. సార్ మీ నేము ఫోన్ నెంబర్ చెప్తారా? చిరంజీవి పవన్ కళ్యాణ్. రే ఇదంతా కాదు కానీ భార్గవ్ ఫోన్ చేయరా. అమ్మాయ వచ్చేసాడు. ఏం ఇన్స్టిట్యూట్ రా బాబు? అవునవును. భార్గవ్ మొత్తం కన్ఫ్యూజ్ చేశారా, ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలో తెలియట్లేదురా. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాలే కానీ ముందు మీరు వెళ్ళి నరేష్ టెక్నాలజీస్లో జాయిన్ అయిపోండి. రే ఏంట్రా సాఫ్ట్వేర్ గోలా, ఒక్కరోజుకి చిరాకు పుట్టింది. అవునరా, ఇప్పటిదాకా మీరు అమీర్పేట్ చూస్తారు కదా. చోటో చాయ్. ఏరా మీ కోర్స్ అయిపోయిందా? అయిపోయిందిరా. నెక్స్ట్ ఏంటి? ఏముంది, నౌకరీ ఇంకా monster.comలో జాబ్స్కి ప్రొఫైల్ అప్లోడ్ చేయండి. కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, జాబ్ అదే వస్తుంది. మరి లేట్ ఎందుకు? అది కూడా నువ్వే చేసే. చేస్తారా? చేస్తా, చేయక చేస్తానా? కనీసం మా ఇంటర్వ్యూస్కైనా అటెండ్ అవ్వండి. నందు సరేరా, నేను చూస్తా. దీనమ్మ ప్రతిసారి నా బాడీలోనే బగ్స్ వస్తున్నాయిరా. ఏంటి మామ, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా, వర్క్ లోడా? కాదురా, నేను ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నా బగ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా 1 month టైం ఉంది. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వస్తుందో రాదని టెన్షన్గా ఉందిరా. ఈ బెస్ట్ ఎంప్లాయ్ ఏంట్రా మధ్యలో? వదిలే, దానికోసం ఇంత కష్టపడాలా? లేదురా, ఎలాగైనా బెస్ట్ ఎంప్లాయ్ సాధించాల్సింది, దానికోసం ఎంతైనా కష్టపడతా. రే నీకు చెప్పేటంత వాడిని కాదు కానీ ఒక్కసారి పాత భార్గవని గుర్తు తెచ్చుకో. నువ్వు ముందు వెళ్ళకపోతే ఏంటి, నీ ముందున్నవాడిని వెనకలాగితే పోలా, ఆటోమేటిక్గా నువ్వే ముందు ఉంటావు. అంతే. ఒరే పిచ్చయ్య, ఏ ఐడియా ఇచ్చారా? ఏమనుకున్నా? రే చెత్తనాయలా, ఎవరైనా ఐడియాలు ఇస్తే బీరు బిర్యానీ పెట్టాలి, నువ్వేంట్రా లిప్ కిస్లు అవి పెడుతున్నావు? నెక్స్ట్ టైం మీకు అసలు ఐడియాలు ఇవ్వను. నువ్వేంట్రా మంచి శాలరీ ఉండగా లైఫ్ని ఎంజాయ్ చేయడం వదిలేసి అవార్డులు రివార్డులు అని గోల్ ఏంట్రా? ఎవరి గోల వాళ్ళది. అంటే ఎవడి గోల్ వాడిది అంటున్నా. రేపటి నుంచి చూపిస్తా అసలు భార్గవ్ గాడు అంటే ఏంటో. ముందు ఈ నుంచే మొదలు పెడదాం. ఏ హాయ్ నందకిషోర్. డోంట్ డిస్టర్బ్ రా, వర్క్లోనా? ఎప్పుడు ఉండే వర్కేలే కానీ. అవును, నీకు మంద అలవాటు ఉందా? లేదు. పర్లేదు, ఈవినింగ్ పార్టీ చేసుకుందాం, నువ్వు కూల్ డ్రింక్ తాగు. నాకంత టైం లేదురా, చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ఏంటి నందకిషోర్, ఎప్పుడు వర్క్ వర్క్ అని 24/7 కష్టపడుతూనే ఉంటావు. బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కోసమా? అదేం లేదురా, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నాకు వచ్చింది కదా. యాజ్ పర్ రూల్స్ ఈసారి నాకు ఇవ్వరు. అవునా? అవును, ప్రదీప్ ఎక్కడా?
చెప్పు. అబ్బో మంచి పనులు ఉన్నట్టున్నావుగా. ఏదో డిస్టర్బెన్స్. ఒరే ప్రదీప, ఏదేమైనా ఈ ఆఫీస్లో నీకు అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఎక్కువరా. అవునా? ఎవరు చెప్పారు? అది ఇంకొకరు చెప్పాలా ఏంటి? నీ డ్రెస్సింగ్ సెన్స్కి, నీ నీట్నెస్కి పడని అమ్మాయి ఉంటుందా చెప్పు. అంతేనంటావా? అంతేనంటావా ఏంట్రా? అందరి గురించి ఏమో కానీ నువ్వు ఎప్పుడైనా ఎక్షన్ అబ్జర్వ్ చేసావా? ఐ థింక్ షీ హ్యాస్ సమ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. నిజంగానా? అవునరా. అలా క్యాంటీన్కి వెళ్దాం పదా. ఇక్కడ వద్దులే, అక్కడ మాట్లాడదాం పదా. కానీ యక్ష ఎప్పుడు నాతో సీరియస్గానే మాట్లాడుతుందిరా, ఒకసారి కూడా నవ్వుతూ మాట్లాడలేదు. ఒరే పిచ్చి సన్నాసి, నవ్వుతూ మాట్లాడితే ఎక్కడ బయటపడిపోతానో అని లోపల నీపై ఎంత అభిమానం ఉన్నా బయటికి మాత్రం అలా సీరియస్గా నటిస్తుందిరా. ఒక్క నిమిషం. రే యక్ష ఫోన్ రా. చూసావా అక్కడ కూడా లేనట్టుంది. లక్కీ ఒకసారి మాట్లాడు. హలో, కమింగ్ యక్ష. రే ఈ విషయం మన ఇద్దరి మధ్యలో, ఈ మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే వెళ్ళొస్తాను. ఓకేరా. ఓకే. ఏడో ట్రాక్లో పడ్డట్టే. హాయ్ యక్ష. హాయ్ ప్రదీప్. You have called me? Pradeep, you're doing a good job. I really like it. Keep working like this. And don't worry about other things. I'll take care of them. Are they appraisals, etc., etc.? Okay. Thank you, Yaksha. All right. Bye, Yaksha. రే భార్గవ్, నువ్వు చెప్పింది నిజమేరా. యక్ష నన్ను ఐ లైక్ యూ అందిరా. అవునా? ఇంకేంట్రా, ట్రాక్లోకి వచ్చినట్టేగా. అవునరా. నువ్వు మాత్రం నా లవ్కి ఫుల్ సపోర్ట్ చేయాలరా. నా ఫుల్ సపోర్ట్ నీకేరా. వాడేసుకో. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నేను చెప్పినట్టు చెయ్యి. యక్ష వచ్చి నీకు ఐ లవ్ చెప్తుంది. అయితే ఈ రోజు నుంచి నువ్వేం చెప్తే అదిరా. నువ్వే నా లవ్ గురు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఓకేరా. రారా, నీకోసం వెయిటింగ్. నాకోసమా? ఏ మందైపోయిందా? అది కాదురా. రే ముందా బీర్ పక్కన పెట్టి చదువురా. నాకు ఇంటర్వ్యూ నుండి కాల్ వచ్చిందిరా. అవునా? ఇంకేంటి కుమ్మేయి? ఏంది కుమ్మేసేది? కింద షేకింగ్. ఇక్కడ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదురా. నువ్వు కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తావని. దానికి నేనెందుకురా? మన స్వామిగాడు ఉన్నాడు కదా, ఆడికి అసలే 90+ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ ఉంది. 90+ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్సా? వామ్మో. మరి వాడికి ఎందుకు జాబ్ రాలేదురా? ఆడికి దరిద్రం పీక్స్లో ఉందిరా. ఆడి గురించి చెప్తా నేను. Hi Swami, are you ready for the interview? I am ready, sir. Okay. Brief me about yourself. I am Swami. I have 3.5 years experience in Oracle. I am working in Soft Soul, sir. Okay, good. Can we start now? Yes, sir. Start. What is VRA? VRA. Oh. VRA is Oracle data type used to have columns containing multi-valued attribute and it can hold bounded array of values. Okay, very nice. Data manipulation language is implicitly commit the current transaction for reference. Refer below figure 11.2. What figure should I refer? Sir. Sorry, sir. Stupid fellow. Don't know how to read also. Hang up now. Sir.
చాలా ఏంటి ఒక్కదానికే ఇంకో చెప్తాను. మై కమిన్ సార్? Yes, please come. Thank you. Take your seat, please. Thank you, sir. Can I have your profile, please? Yes, sir. Hi, sir. Okay, brief me about yourself. Sir. My name is Swami, sir. I have 4 years experience. My native place is Madurai. I have one mother, one father, and 2 sisters. Both are females, sir. I like movies, sir. I like Rajnikant very much. I like cricket very, very much. I'm a fast bowler, sir. They like my balls very much, sir. You continue. Hey, thank you, sir. They like my balls very much. All players asking, show me your balls, show me your balls. Did you show? No. They cannot face my balls. Okay, stop. Can you talk about your technologies? I am working in SoftSoul. I have 4 years experience in .NET. Wait. You have 4 years experience in .NET? Yes, sir. You have given me a Oracle resume and this is Java interview. And you are saying you have 4 years experience in .NET? What is this, man? Sorry, sir. Some mistake. No problem, sir. I can handle this also. What no problem, man? You are maintaining multiple profiles? And you don't know what interview you are coming for. Please get out. Sorry, sir. Stupid fellow. Sir, give me one chance, sir. Please get out, man. Sir, please, sir. I say get out. Give resume. పోన్లేరా, వాడేదో అమాయకుడులే. వాడు అమాయకుడా? ఆయన కరెక్ట్ అబ్జర్వ్ చేయి. ఇప్పుడు ఏం చేస్తాడో చూడు. వీడు మామూలుడు కాదు. ఇలా అయితే ఇంటర్వ్యూలో సెంచరీ కొట్టేస్తాడు. వాడి సంగతి వదిలేరా, నా గురించి చెప్పరా. అసలే నాకు టెన్షన్గా ఉంది. దేనికిరా టెన్షన్? వాడిని ఇప్పుడేం సెలెక్ట్ చేయడు. ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే. ఏం లేదురా, నువ్వు వెళ్ళి కూర్చోగానే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. మై నేమ్ ఇస్ ఓబుల్ సార్. ఐ హావ్ 3 years of experience in Java technologies. I am working in so and so company and my responsibilities are coding and designing. My responsibilities are designing. Okay. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడు నీకు వచ్చింది చెప్పే. అలాగేరా. మాక్సిమం కన్ఫ్యూజ్ చేయరా, కానీ ఏం చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పు. సరే, నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. ఓకే పో. My name is Obul. I have 3 years experience in Java. రే, బాగుందా? సూపర్. పద వెళ్దాం. అరే ఎక్కడికి రా రే? ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? అరే రే, కొంచెం స్లోగా రా బాబు. అసలు అంత అర్జెంట్ ఏంట్రా? తినే దగ్గర నుంచి తీసుకొచ్చేసావు, ఏమైందిరా? నీకు సూపర్ న్యూస్. ఇవాళ యక్ష బర్త్డే. అవునా? కావాలంటే చూడు. Many happy returns of Thank you. Happy birthday, Aksha. Thank you. అయ్యో, నేను గిఫ్ట్ ఏం తీసుకురాలేదురా. నేను తీసుకొస్తాను రా. ఏం తీసుకొస్తావురా? నేను తీసుకొస్తాగా. ఏడిడు? Here it is. థ్యాంక్స్ రా బావా. హాయ్ అక్షా. Hi Pradeep. Wish you a many more happy returns of the day. Thank you so much. Here is your small gift. Oh, this is great. I love it. You know, I was looking for this book and I couldn't find it. Really? Thank you so much. You're welcome, Aksha. Mama. Hey, Mama. ఏమైందిరా? ఓకేనా? థ్యాంక్స్ రా బావా. నాకు థ్యాంక్స్ దేనికిరా? నేను చేసిన హెల్ప్ వల్ల మీ ఇద్దరికి పెళ్ళై పిల్లలు పుట్టి యక్ష మమ్మీ, ప్రదీప్ డాడీ అని వాళ్ళు పిలుస్తూ అల్లరి చేస్తుంటే, అదే కనుక జరిగితే
మా పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను రా. నీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఫోన్ ఆన్ చేసి పెట్టుకో. నేను కూడా వింటా. సరేరా. నా ఇంటర్వ్యూకి హెల్ప్ అవుతురా. అలాగే లేరా. జావానా? అవునండి. ప్లీజ్ సిట్ దేర్. నో థ్యాంక్స్. ఎన్ని ఇయర్స్? 25 years. ఏజ్ కాదు, ఎక్స్పీరియన్స్. 3 years. ఏ టెక్నాలజీ? జావా. ఓకే. ఏ కంపెనీ? నన్ను డిస్టర్బ్ చేయొద్దు సార్ ప్లీజ్. మిస్టర్ ఓబ్లేష్. ఎస్, హియర్. కమ్. ప్లీజ్ గో. ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ సార్. రేయ్, ఏమైందిరా? అరే ఏమైందో చెప్పినావురా, నేను నవ్వుతా. ఇవాళ ఆడ ఇంటర్వ్యూకి వెళ్ళాడు కదా, అక్కడ ఏం జరిగిందంటే. Looking at your profile, it looks very interesting. థ్యాంక్ యూ సార్. Can we start? Sure sir. Can you please tell me about yourself? Yes sir. వెళ్ళి కూర్చోగానే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారా, కానీ ఏం చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పు. My name is Obleshwar. My native is Ramapuram. I have 3 years experience in Java. I am working in so and so company. రేయ్, వీడియో అనుకుంటే నువ్వు కూడా ఏంట్రా? లేకపోతే ఏంట్రా, బుద్ధున్నాడు ఎవడైనా సో అండ్ సో కంపెనీ అని చెప్తాడ్రా. నవ్వరా నవ్వు. ఇప్పుడు నీ టైం రా. నిన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు టైం వస్తుందిగా, అప్పుడు నేను చూస్తాను నీకు ఎంత సీన్ ఉందో. పోరా పో, నేను నీలాగా సో అండ్ సో కంపెనీ అని మాత్రం అనరా. మిస్టర్ పిచ్చయ్, నీకు కూడా అప్లై చేశా. ఎనీ టైం ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, అర్థమైందా? సచ్చాడు నా కొడుకు. రే, నా గురించి నీకు తెలియదురా, చూస్తావు కదా. వేర్ ఇస్ ప్రదీప్? క్లయింట్ ప్రెజెంటేషన్ కు టైం అయింది. తెలీదు సార్, చూసిరామంటారా? గో ఆన్ గెట్ హిమ్ ఫాస్ట్. యా ఓకే సార్. రేయ్, నీకోసం ఆఫీస్ అంతా వెతుకుతుంటే నువ్వు రారా. రారా చెప్తారా? ఈసారి ముంచుకొచ్చిండ్రా. రేయ్ రేయ్, చెయ్యి ఊడిపోయేదట్టుంది ఇక్కడ. రేయ్, ఏంట్రా ప్రతిసారి పని మధ్యలో లాక్కొస్తావు? చూసావా, ఎక్స్ట్రా బైక్ పంచర్ అయింది. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? ఒరే పిచ్చి సన్నాసి, ఈ టైంలో కనుక నువ్వు వెళ్ళి హెల్ప్ చేసావనుకో, నీ మీద ఫుల్ ఇంప్రెషన్ వస్తుంది. ఆ తర్వాత ఎక్స్కి ఈజీగా పడిపోద్ది. రేయ్, ఇప్పుడు వద్దు, ముందెళ్ళి హెల్ప్ చేసిరా. ఓకే ఓకే, బీ కూల్ ప్రదీప్. రన్. అమ్మయ్యా, టైంకి భలే దొరకాడు. సార్, ఆఫీస్ అంతా ఎతికాను సార్, ఎక్కడా కనబడలేదు. అవునా? అవును సార్. ఇప్పుడు ఎలా? ఒక పక్క క్లయింట్ మీటింగ్ టైం అవుతుంది. గౌతమ్, నువ్వు ఇస్తావా ప్రెజెంటేషన్? ఆ మాడ్యూల్ నాకు తెలియదు సార్. సార్ నేను ఇస్తాను సార్. నువ్వా? అవును సార్, ఆ మాడ్యూల్ గురించి నాకు తెలుసు. సరే పద. Well done, Bhagav. Keep it. Thank you, sir.
రేయ్ ఏంట్రా ఇంత లేటు? లేట్ అంటావేంట్రా? ఆ బండిని తోసి తోసి వెళ్ళి పంచర్ చేయించేసరికి నాకు పంచర్ అయింది. అమ్మా నేను వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చొస్తా. రేయ్ ఇంకెక్కడ ప్రజెంటేషన్ రా, నువ్వు రావడం లేట్ అయిందని చెప్పి నీ బదులు నేనే ఇచ్చా, పర్లేదుగా? మావా నువ్వెంత మంచోడివిరా, నాకెంత హెల్ప్ చేస్తున్నావురా. అరే మావా అవే మాటలరా. నేను చేసే హెల్ప్కి నీ లవ్ సక్సెస్ అయ్యి నీకు పెళ్ళై మీకు 2 పిల్లలు పుట్టి అదిరా నాకు కావాల్సింది. థ్యాంక్స్ రా మావా, థ్యాంక్ యూ రా. హలో. ఏమండి? చెప్పు సుమా. సినిమాకి నేను రెడీ అయిపోయాను, పికప్ చేసుకోవడానికి మీరు వస్తున్నారు కదా? లేదు సుమా, ఆఫీస్లో నాకు కొంచెం వర్క్ ఉంది. ఎప్పుడు కుదరదు, నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం, సరేనా? బాయ్. సరే. వచ్చేసాడు. లేరా లే ఎప్పుడు ఎక్కడికి రా, నన్ను జీవితంలో ప్రశాంతంగా. రేయ్ ఏంట్రా అటు చూడు. అరే ఇప్పుడు ఏం చేద్దాం రా? పోలీసులకు ఫోన్ చేద్దాం. పోలీసులకు కాల్ చేయడా కానీ ఇక్కడికి తీసుకొచ్చింది. మరి నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ ఎదవల్ని కొట్టి యక్షని కాపాడేవనుకో, యక్ష దృష్టిలో నువ్వు హీరో అయిపోతావు. సిచ్యువేషన్ వాడుకోరా, యూజ్ చేసుకో. అరే కానీ భయం వేస్తుందిరా. ఏం పర్లేదురా, నేనున్నాగా, వెళ్ళు. అరే కుమ్మేస్తానేమోరా. ఇన్ని వాడరా కుమ్మేది. యక్ష నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ. ఎవరు రైడు? ఏం బ్రో హీరోవా? వాటమ్మా ఏం కావాలి? ఏంద్రా బూసునా? ఏమైంది? యాక్సిడెంట్ సార్. కెన్ యూ సెండ్ మీ ప్లాన్ ఫర్ పర్ఫార్మెన్స్ టెస్ట్? సార్ ఓకే, ఇప్పుడు ఎవరు చేస్తారు? నేను చేస్తాను సార్. ఈ మధ్య ప్రతి వర్క్ అంతా నువ్వే చేస్తున్నట్టున్నావు. సరే ఈవినింగ్లో పంపించు. ఓకే సార్. ఒరే వాళ్ళు నేను కొట్టారని బాధపడకరా, ఓ రకంగా ఇది నీకు ప్లస్సే. ఏంటి ఈ దెబ్బలు నాకు ప్లస్సా? అవునరా ప్లస్సే. ఈ దెబ్బలతో కనుక యక్ష నేను చూసిందనుకో కన్ఫామ్గా నీకు ఓకే చెప్తుంది, ఆ తర్వాత నీ పెళ్ళే. ఒరేయ్ ఈ దెబ్బలతో యక్ష నన్ను చూసిందనుకో, వాళ్ళే నన్ను కొట్టారనుకుంటే నా ఇమేజ్ అంతా డ్యామేజ్ అవదా? అలా ఏం జరగదురా. ఒకవేళ నువ్వు వాళ్ళని కొట్టావనుకో యక్ష దృష్టిలో నువ్వు ఫైటర్గా మాత్రమే మిగిలిపోతావు. నిన్ను దెబ్బలతో యక్షగాని చూసిందనుకో, పాపం ప్రదీప్ నా కోసం దెబ్బలు కూడా తిన్నాడా అని ఫీల్ అవుతుంది. అప్పుడు నీ మీద సింపతి వస్తుంది. ఆ సింపతి కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్తుంది. అప్పుడు నీ లైఫ్ అంతా. కానీ ఇదంతా జరుగుద్దంటావా? ఖచ్చితంగా జరుగుతుందిరా. నువ్వు ముందు లేట్ చేయకుండా ఎగ్జాక్ట్లీ ప్రపోజ్ చేయి. సరే చెప్తే కొడుతుందే. ఎందుకు కొడుతుందిరా? ఒకవేళ కొట్టిందే అనుకో, ఇన్ని దెబ్బలు తిన్నా నీకు ఆ ఒక్క దెబ్బ నెప్ప అనిపించలే. వెళ్ళు. నేను వెళ్తాను రా. లేదు హాయ్ సార్. హాయ్ గౌతమ్, కమ్. ఏంటి సార్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇప్పిస్తా అన్నారు, కనీసం ఈసారైనా వస్తుందా? ష్యూర్ తప్పకుండా. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అన్నారు, కానీ లాస్ట్ మూమెంట్లో ఆ నందుగాడికి ఇచ్చారు. ఇప్పుడేమో ఈ భార్గవ్ గారు రెడీ అవుతున్నాడు. డోంట్ వరీ గౌతమ్, నేనున్నా కదా సార్. వాడికి వంశీ సపోర్ట్ ఉంది సార్, పైగా టీం అంతా వాడికే సపోర్ట్ చేస్తున్నారు.
ఎవరెంత సపోర్ట్ చేసినా అప్రైజల్స్ ఉందిగా, అప్పుడు నేను చూసుకుంటా. మీరేం చేస్తారో నాకు తెలియదు. బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ నాకే రావాలి. ఏంటి ప్రదీప్, ఈ దెబ్బలేంటి? నిన్న వాళ్ళని నువ్వు కొట్టావా, వాళ్ళే నిన్ను కొట్టారా? గొడవ వద్దని కూల్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు నన్ను కొట్టారు రక్ష. తర్వాత ఇంకా వాళ్ళు రెచ్చిపోతుంటే నేను కొట్టాల్సి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ. ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఓకే అక్ష, నవ్ ఐఎమ్ ఆల్ రైట్. సారీ ప్రదీప్. ఎందుకు? నా వల్లే కదా నువ్వు దెబ్బలు తిన్నావు. నువ్వు నా మీద చూపించే కేర్ చూస్తుంటే నీ మీద సింపతి వస్తుంది. ఆ సింపతి ఎక్కడికి వెళ్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. భార్గవ్ గారు చెప్పేది నిజమే ఎట్టుంది. లేట్ చేయకుండా చెప్పేరా ప్రదీప్. యక్ష, నేను నీతో విషయం చెప్పాలి. చెప్పు ప్రదీప్. ఇక్కడ కాదు, సాయంత్రం కాఫీ కలుద్దామా? కాఫీకా? అవును యక్ష, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఓ అవునా? నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి యక్ష, చెప్పు. లేదు ఇప్పుడు కాదు, ఈవినింగ్ మనం కలిసినప్పుడు చెప్తా. ఓకే, సాయంత్రం 4 o'clockకి నేను కాఫీ షాప్ లో వెయిట్ చేస్తూ ఉంటా. ఓకేనా? ఓకే, నేను వెళ్తాను. ప్రదీప్ చెప్పక్ష. ఈవినింగ్ నువ్వు వచ్చేటప్పుడు ఈ భార్గవ్ని కూడా తీసుకురా. భార్గవా? వాడెందుకు మధ్యలో? ఏం లేదు, అన్ని విషయాలు నీతో చెప్పలేను కదా. భార్గవ్ వస్తే నేను తనతో చెప్తాను, తను నీతో చెప్తాడు. నాకు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. అయితే ఓకే. అరే భార్గవ్, యక్ష నన్ను కాఫీ షాప్ కి పిలిచిందిరా. నేను చెప్పానా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ రా. ఈ రోజు తనకి నేను ప్రపోజ్ చేసేస్తా. వాట్ ఏ లక్కీ డే మామా. కమ్ ఆన్ మై బాయ్, నైట్ పార్టీయేగా. డన్ రా. అయితే యక్ష నిన్ను కూడా రమ్మందిరా, నువ్వు కూడా రా. నేనా? మీ ఇద్దరి మధ్య నేనెందుకురా? అన్ని విషయాలు నాతో చెప్పుకోలేదు కదా మామా. అది కాదురా, యక్షని చూస్తేనే నాకు భయం స్టార్ట్ అవుతుంది. నేను రాను. అరే నేనున్నా కదా మామా, ఇప్పుడు దాకా మా లవ్కి నువ్వు హెల్ప్ చేసావు, ఇంకొంచెం చేయలేవా? నువ్వు రానంట నా మీదొట్టే. సరే వస్తలే. ఎప్పుడు? 4 o'clock కాఫీ టైం. వస్తుంది వస్తుంది. రేయ్. హాయ్. హాయ్ ప్రదీప్. హాయ్ యక్ష, కాఫీ అని చెప్పంటావా? నో థ్యాంక్స్. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నా? అవును, నువ్వేదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు కదా, అది చెప్పు ఫస్ట్. నో యూ టెల్ మీ ఫస్ట్. నువ్వే చెప్పు ఫస్ట్. ప్లీజ్ ప్రదీప్, ఐఎమ్ క్యూరియస్. దొంగ అన్నీ నాతోనే చెప్పిస్తుంది. ప్లీజ్ చెప్పు ప్రదీప్. నేను ఎప్పటి నుంచో ఒక విషయం నీతో చెప్పాలనుకుంటున్నాను కదా. అంటే అఫ్ కోర్స్ ఆ విషయం నీకు కూడా తెలుసు అనుకో. ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యు. నన్ను కొట్టలేదా? ఏ యక్ష, నేను ప్రపోజ్ చేస్తే నువ్వు భార్గవని ఎందుకు కొట్టావు? అది నా మొగుడిని అడుగు. మొగుడా? మొగుడేంట్రా? అసలు ఏం జరుగుతుందిరా? హలో బ్రదర్, మాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందిరా? రే చెప్పరా, టెన్షన్తో చచ్చిపోతున్నాం. చెప్తా. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అమీర్పేట్లో ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్న టైం అది.
సార్ ప్లీజ్ అండి. ఓ ఓ ఓ అమ్మా మన దగ్గర డబ్బులు నొక్కేద్దామనే. హాయ్. హాయ్. I have a surprise for you. What? I'll show you. Wait. I got Best Employee Award. Oh my God! Seriously? Yeah. I'm so happy. Thank you. Thank you. Wow. I'm so proud of you. Yeah. ఇన్నాళ్ళు చాలా రకాల సాడిస్ట్ భర్తల్ని చూశాను. ఈ స్టోరీ మరో రకం. ఇందులో విలన్ భర్త కాదు, భార్య. సాడిస్ట్ భార్య. అమ్మాయి తలుచుకుంటే ఈ రేంజ్ లో సాడిజాన్ని చూపించగలదా సాగింది ఆమె హింస. ప్రతి పూట నరకమే. ఇప్పుడు టైం ఎంత అయింది? నేనే కోచ్. అలా మూగదయంలా ఉంటావే, సమాధానం చెప్పు. ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు? అది అలా మౌనంగా ఉంటే మీరేం మాట్లాడరా? చెప్పు యక్ష. పిన్ అడుగుతుంది కదా. మీ కుడికాలు పైకెత్తండి. దీనికి జాబ్ చేస్తున్నానని పొగరు. అర్జెంట్ గా పెళ్లి చేస్తే గానీ దీని తిక్క కుదరదు. దీని ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అది చూస్తాను. రే పద. మీకు వేరే చెప్పాలా? Waiter, 2 cold coffee. అసలు ఏమైంది అక్ష? ఎందుకలా ఉన్నావు? ఇంట్లో మా నాన్న పిన్ని గోల రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. ఇంతకీ మీ పేరెంట్స్తో ఏంటి ప్రాబ్లం? నా చిన్నప్పుడు మా అమ్మ హెల్త్ బాగోక చనిపోతే మా డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే. నాకు యుఎస్ వెళ్ళాలని, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేయాలని, ఇండియాకి వచ్చి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని, ఇలా ఎన్నో డ్రీమ్స్ ఉండేవి. ఆ డ్రీమ్స్ అన్నింటినీ మా పిన్ని నాశనం చేసేసింది. ఏం చేసింది? ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి యుఎస్ వెళ్ళడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. కానీ వీసా వెరిఫికేషన్లో మా పిన్ని నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది క్యాన్సిల్ అయ్యేలా చేసింది. అలా ఎందుకు చేసింది? నీకు మీ నాన్న సపోర్ట్ లేదా? పెళ్ళైన దగ్గర నుంచి పిన్ని మా డాడీని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంది. ఆమె సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇంకా ఆ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. అందుకే నువ్వు యుఎస్ వెళ్తే నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. వాళ్ళకి దూరంగా ఇద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. షూర్ అక్ష, ఖచ్చితంగా వెళ్దాం. అన్నీ నేను చూసుకుంటా కదా, నువ్వేం టెన్షన్ పడకు. అదే నమ్మకంతో ఉన్నాను. ఈ జావా గీవాలైతే లేట్ అవుతుంది. అర్జెంటుగా నువ్వు ప్లాట్ఫామ్ చేంజ్ అయితే ఇంకా తొందరగా అవకాశం రావచ్చు. ఏఐ కానీ డేటా సైన్స్లో కానీ ట్రై చేయొచ్చు కదా. చేద్దాం అక్ష, ఖచ్చితంగా చేద్దాం. సరే, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. ఏయ్, ఇక్కడేం చూస్తున్నావు? ముందు అక్కడ చూసుకో. అరే మావా, ఈ ప్లాట్ఫామ్ అంటే ఏంట్రా? ఏఐ అంట, అదేదో డేటా సైన్స్ అంట. నాకేం అర్థం కావట్లేదురా. ఎక్స్ట్రా అడిగితే మేనేజర్కి సస్తున్నా. ఏం చెప్పాలి? అరే సరేరా, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. సరే వెళ్దామా? ఓకే అక్ష. వెయిటర్, బిల్. ఏ యక్ష, లేగు. ఏంటి? నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. లేచి రెడీ అవ్వు. మీకేమైనా పిచ్చా? నేను ఇష్టం లేదు అని చెప్తున్నా, మళ్ళీ ఈ పెళ్లి చూపులేంటి? ఏంటే ఊరుకుంటుంటే నోరు లెగుస్తుంది? ఇక్కడ నీ మాట ఎవరు వినరు. ఎగస్ట్రాల్ చేస్తే నీ కాళ్ళు చేతులు విరగొట్టైనా తాళి కట్టిస్తా. మర్యాదగా లేచి రెడీ అవ్వు.
హలో భార్గవ్. చెప్పేక్ష. ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటా, ఆఫీస్లో. ఇంత ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ ఏంటి? ఊర్ని అంటే నైట్ నుంచి ఇక్కడే ఉన్నా యక్ష. అవునా, సరే కానీ నువ్వు అర్జెంటుగా బయలుదేరి బేగంపేట రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి. ఇప్పటికిప్పుడు అంటే కుదరదు యక్ష, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా. ఎంత పనున్నా అవన్నీ పక్కన పడేసిరా. ఈ పని మధ్యలో ఆపడం కుదరదు యక్ష. సరే, ఎంతసేపు పడుతుంది? మినిమం 10 నిమిషాలు పడుతుంది. సరే, నువ్వు 10 minutesలో నీ పని చూసుకొని 30 minutesలో రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి రా. ముందు నువ్వు త్వరగా బయలుదేరి అక్కడికి వచ్చి. చేదినమ్మా జీవితం. హలో హలో రమ్య, ఏమైంది అక్ష? కమ్. హాయ్ అంకుల్. హాయ్ రమ్య. పెట్టు. నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను తెలుసా? ఏముంది, మీ ఫ్రెండ్ ఎవరితో పెళ్ళై ఉంటుంది, సాక్షి సంతకం పెట్టడానికి పిలుచుంటావు అంతేగా? పెళ్ళే, కానీ నా ఫ్రెండ్కి కాదు, మనకి. మనకా? ఏం మాట్లాడుతున్నావు యక్ష? ఇప్పటికప్పుడు పెళ్ళేంటి? అయినా అంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమని చెప్పు. మా ఇంట్లో వాళ్ళకి మనం లవ్ చేసుకుంటున్నామని తెలిసిపోయింది. నిన్న పెద్ద గొడవ అయింది. మా పిన్ని నాకు వేరే పెళ్లి చేయడానికి చూస్తుంది. ఈ రోజు పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేసింది. సో నాకు వేరే ఆప్షన్ లేదు. మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. యక్ష, మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతా, కొన్ని రోజుల తర్వాత చేసుకుందాం. అయినా నేను ఇంకా యుఎస్ వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి. బాగా పెళ్ళైన తర్వాత కూడా చేయొచ్చు. ఏమిటి రమ్య ఈ గోల? ఆఫీస్లోకి వచ్చాక ఇవన్నీ బయటే చూసుకోవాలి కదా, టైం వేస్ట్ అవుతుంది మాకు ఇక్కడ. ఏదో డిసైడ్ చేసుకోండి మీరు. సారీ అంకుల్, ఒక్క 2 minutes. అది కాదు యక్ష, నా మాట విను. నేనే విన్ను. ఇప్పటికిప్పుడు మన పెళ్లి జరగాల్సిందే. అయినా నువ్వేంటి నేను నిన్నేదో ఇష్టం లేని పెళ్లి చేసుకోమన్నట్టు వద్దు వద్దు అంటున్నావు. నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అదేం మాట యక్ష? మరేంటి, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, బట్ కొంచెం ముందుగా చేసుకుంటున్నాం. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా? కరెక్టే గానీ. కానీ లేదు, ఏం లేదు. నేనంటే ఇష్టం ఉంటే వచ్చి పెళ్లి చేసుకో, అంతే. ఇఫ్ యు లవ్ మీ యు హావ్ టు సైన్ దిస్, దట్స్ ఇట్. ఇట్ ఇవ్వు. ఓకే యక్ష, చేసేస్తా. కొంచెం నవ్వుతూ పెట్టండి. ఓకే అండి, ఓకే, నవ్వుతూ పెడతా. ఈ సిచ్యువేషన్లో యక్షని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక నా రూమ్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. దిగేక్ష. పద రాయక్ష. ఏంటి భార్గవ్, ఇక్కడికి తీసుకొచ్చా? ఇదే క్షమణ ఇల్లు. వాట్? ఏం మాట్లాడుతున్నావు భార్గవ్? సారీ యక్ష, నీ దగ్గర నిజం దాచాను. ఏంటా నిజం? నాకు అసలు ఏ జాబు లేదు, ట్రయల్స్లో ఉన్నా అంతే. మనం పరిచయం అవ్వకముందే నువ్వు నాకు తెలుసు యక్ష. నీకు తెలియకుండానే నేను లవ్ చేశా.
అనుకోకుండా రోజు మనం కలిసాం. ఆ రోజు నువ్వు సడన్గా జాబ్ గురించి అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక నీకు దగ్గర అవ్వడానికి ఇన్ఫోసిస్ అని అవ్వదని చెప్పా. సారీ యక్ష, నేను త్వరలోనే నిజంగా జాబ్ తెచ్చుకుంటా. నేను బాగా చూసుకుంటా యక్ష. Just stop your nonsense. ఎంత మోసం చేశావ్రా. నువ్వు ఆనెస్ట్ అయ్యుంటే ఈ రూమ్లోనే సంతోషంగా నీతో కాపురం చేసేదాన్ని. కానీ ప్రేమ పేరుతో నువ్వు పచ్చి అబద్ధాలాడి నన్ను ట్రాప్ చేశావు. తలుచుకుంటే I feel like killing you right now. పెళ్లి చేసుకునే ముందే నిజం చెప్పావా? అప్పుడు నాకు చెప్పే టైం ఇవ్వలేదు. దానికి తోడు నాకు చెప్పే ధైర్యం కూడా లేదు యక్ష. అవును, తప్పంతా నాదే. చిన్నప్పటి నుంచి కష్టాలు మాత్రమే చూస్తున్న నాకు నువ్వు లైఫ్లో ఒక హోప్ అనుకున్నా. అది నా తప్పే. నీకంటే మా పేరెంట్సే బెటర్. అట్లీస్ట్ దే కెప్ట్ మీ ఇన్ దేర్ హౌస్ ఫర్ సో లాంగ్. నువ్వు గుండెల మీద తన్ని నన్ను ఒంటరి దాన్ని చేశావు. గుడ్ బై. లైఫ్లో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. యక్ష, అది కాదు యక్ష, నా మాటిని యక్ష, ప్లీజ్. Don't touch me. Don't. Otherwise I'll kill you. అలా నేను చేసిన తప్పు వల్ల యక్ష రోడ్డున పడింది. ఆ తర్వాత ఎలాగైనా యక్షకు దగ్గర అవ్వాలని ఎంతో కష్టపడి జావా నేర్చుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశా. వీడా? Sorry sir, I can't take this interview. Iksha, what happened? Come Bhargav. Have a seat. థ్యాంక్ యూ సార్. భార్గవ్, ఎందుకు ఆ అమ్మాయి నేను చూసి అలా కోపంగా వెళ్ళిపోయింది? తను నీకు ముందే తెలుసా? తెలుసు సార్. ఓ, ఆ అమ్మాయి నీ వైఫా? అవును సార్. యు ఆర్ ఎ లక్కీ ఫెలో. థ్యాంక్ యూ సార్. ఓకే, షల్ వి స్టార్ట్? యా. గుడ్. సో where can we use multi-threading in project? Where there is requirement, if it is required, it can be used, sir. అసలేం ప్రిపేర్ కాలేదా? నిన్నే అమీర్పేటలో కోర్స్ కంప్లీట్ అయింది సార్. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. బట్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నేను ఖచ్చితంగా బాగా కష్టపడతాను సార్. ఓకే. యక్ష చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయికి ఇలా జరగటం నిజంగా చాలా బాధగా ఉంది. నీకోసం కాకపోయినా యక్ష కోసమైనా నీకు ఈ జాబ్ ఇస్తాను. నువ్వు బాగా కష్టపడి వర్క్ చేసి సార్ ఆ అమ్మాయికి ఏ ఇబ్బంది రాకుండా హ్యాపీగా ఉండేటట్టు చూడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మీరు చేసిన హెల్ప్కి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, షూర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జాబ్లో ఎప్పటి నుంచి జాయిన్ అవ్వమంటారు సార్? హెచ్ఆర్ ఆఫర్ లెటర్ ఇస్తుంది. ఓకే సార్. మండే నుంచి వచ్చేసాయి. ఓకే సార్. నేను ఫేక్ అని తెలిసిన వంశీ చేసిన హెల్ప్ వల్ల నాకు యక్ష వర్క్ చేసే ఆఫీస్లోనే జాబ్ వచ్చింది. యక్షకి దగ్గరే అవకాశం మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత నేను ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను. ఇదేంటి, ఎవరు లేరు? ఇదేంట్రా బాబు, రాక జాబ్ వస్తే డోర్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ కావాలేమో.
న్యూ జాయినింగా? యా అవును. డిజిగ్నేషన్? సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్స్పీరియన్స్ ఎంత? 4 years. నేను ఇలా చెప్పే దొరికిపోయా. దొరికిపోవడం ఏంటి? నేను ఇలానే 3 years ఫేక్ పెట్టి నీలా టై కట్టుకొచ్చా. కనిపెట్టేశారా? ఏ డౌటా? మరి ఇలా మేనేజ్ చేసావు భయ్యా? ఏముంది, ఫ్రెషర్గా జాయిన్ అయిపోయా. ఊరిది అమ్మ జీవితం. ఇలా సేల్స్ మ్యాన్లా కాకుండా నాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, బై ద వే ఐఎమ్ రాజేష్. భార్గవ్. వెళ్దామా? హాయ్ చందన. హాయ్. హిస్ భార్గవ్, న్యూ జాయినింగ్. Yeah, I know. Yeah. Please come, Bhargav. Yeah. Okay. All the best. Thank you. Hi, Aksha. He's Bhargav. Hi. He's our new joinee. He has 4 years of experience and has joined as a senior software engineer. Take him to his team and introduce them. Okay. Welcome and good morning to all. This is kick-off meeting for our new project. Mr. Vamsi will provide you more details on this project later. This project is very crucial for our company as we are spending a lot on this project. Of course, we have many benefits. Once we complete this project, we will receive a lot of funding around the world. In case we are not able to finish this project, I think we'll all be in trouble. So work hard, guys. And I have an offer for you guys. The best performer of this project will get a US green card visa sponsored by our company. Yes! Remember guys, we'll not have any second chance as we have a lot of competition around us. So let's work hard with enthusiasm and complete this project in time. Thank you guys. We'll meet soon. Bye. ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? గెట్ అవుట్. నీకు సారీ చెప్పడానికి వచ్చా అక్ష. నువ్వు చేసింది సారీ చెప్పేంత చిన్న తప్పు కాదు. బిఫోర్ ఐ గెట్ యాంగ్రీ జస్ట్ లీవ్. నీకోసం ఇక్కడ దాకా వచ్చా. నా ప్రేమ గెలిచేంత వరకు ఇక్కడే ఉంటా. అంటే ఏం చేస్తావు? భయపడకే అక్ష. మన గురించి ఇక్కడెవరికి చెప్పను. నా వల్ల నువ్వు ఇంకెప్పుడు బాధపడకూడదు. ఇన్ని రోజులు నా తప్పులు మాత్రమే చూసావు, ఇకపై నా ప్రేమను కూడా చూస్తావు. డూ వాట్ ఎవర్ యూ క్యాన్. ఎలాగైనా కంపెనీ టాపర్ అయ్యి యక్షకు దగ్గర అవ్వాలని ఆ రోజు డిసైడ్ అయ్యాను. వామ్మో, మాకు చెప్పకుండా ఇంత స్టోరీ నడిపావురా? ఓహో, అందుకేనా వీడి చెల్లిని వద్దని ఈ యదవను సంకనేసుకుని తిరుగుతున్నావు? సింగిల్ ఇంటర్వ్యూ అన్నావు. ఇలా వచ్చిందన్నమాట జాబ్ అయితే నీకు. నాకిప్పుడు అర్థమైందిరా, వీడెప్పుడు బెస్ట్ ఎంప్లాయీ, బెస్ట్ పర్ఫార్మెన్సు అని ఎందుకు తాతాలు అడుపుతూ ఉండేవాడు. ఆ తొక్కలో వాడేవాడికి కావాలరా. చిన్న చెక్క ముక్క చేతిలో పెట్టి 1000 రూపాయలు చెక్ ఇచ్చి అందరితో క్లాప్స్ కొట్టిస్తారు. అది కాదురా నాకు కావాల్సింది. యక్ష అంటే నాకు చాలా చాలా ఇష్టం రా. నేను ఎలాగైనా గెలవాలి. నా యక్ష కోసం నేనేం చేయడానికైనా రెడీ. మరెందుకురా నన్ను వాడుకున్నావు? యక్ష రోజు నేను తిడుతుంటే నువ్వు పంచేక తిడుతుందేమో అనుకున్నా. నువ్వు చేసిన ఎదవ పని కని ఇప్పుడు అర్థమైంది. అయినా నీకు యక్ష మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది నేను ఎక్స్పెక్ట్ చేయాలనుకున్నావని నీతో చేయించడానికి, అలాగే బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ రేస్లో నేను ముందుకు వెళ్ళడానికి. అమ్మ నా కొడక, నువ్వు మామూలోడివి కాదురా. నీ బ్రెయిన్లో ఇంత గేమ్ ప్లాన్ పెట్టుకొని నన్ను భలే ఆడుకున్నావు కదరా. సారీరా, డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. సరేరా, నేను వెళ్తాను. రేపు అప్రైజల్స్లో ఎలా కవర్ చేసుకోవాలో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ మాయలో పడి వంశీకి రామచంద్రకి గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు. రేపు ఏం మేనేజ్ చేస్తానో ఏంటో. బాయ్ రా. బాయ్. అమ్మో, అప్పుడే 4 అయిందా? రేపు పొద్దున నాకు ఇంటర్వ్యూ ఉంది.
అమ్మో చాలా లేట్ అయిపోయింది బాబు వెళ్ళి పడుకోవాలి. అవునవునవును నీకోసం అందరు వెయిటింగ్ అక్కడ. బయలుదేరు. రే నీకేం తెలుసురా ఇంటర్వ్యూ కష్టాలు? సో అండ్ సో కంపెనీ అనుకుంటున్నావా? లాస్ ఏంజల్స్ కంపెనీ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఏం మాట్లాడుతున్నావు? రైలు తొంగ. ఒక్కసారి సో అండ్ సో అన్నందుకు నన్ను సంక నాకిస్తున్నారు పిచ్చయ్య. ఓబుల్డా ఎన్నడా? వాట్ హ్యాపెండా? మ్యారేజ్ హ్యాపెండా? మ్యారేజా? ఏయ్ హాయ్. హాయ్ ప్రదీప్. సారీ అక్ష, నాకు అసలు విషయం తెలియక నీతో అలా బిహేవ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దాట్స్ ఓకే. దాని గురించి మర్చిపో. గో బ్యాక్ టు యువర్ వర్క్. థ్యాంక్స్ అక్ష. యక్ష, నీతో విషయం చెప్పాలి. భార్గవ్ నువ్వు అనుకుంటున్నట్టు ఇంతకు ముందురా లేడు. చాలా కష్టపడుతున్నాడు. వాడా కష్టపడేది? వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు. అలా కాదు యక్ష, వాడు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కోసం చాలా ట్రై చేస్తున్నాడు. అలాంటి అవార్డ్స్ వాడి దగ్గర 4-5 ఉన్నాయి. దానికోసం మళ్ళీ కష్టపడడం దేనికి? కోటిలో అలాంటి అవార్డ్స్ చాలా దొరుకుతాయి. ఓకే యక్ష, నాకు అనిపించింది నేను చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి రాజేష్ అన్నీ 5/5 వేసుకున్నావు? 5కి 5 వేసుకోక నువ్వు ఇచ్చే తొక్కలో హైక్లు 1-2 వేసుకోవాలా? అంటే చాలా బాగా వర్క్ చేశాను సార్. సి రాజేష్, యూ షుడ్ ఆల్వేస్ లీవ్ స్పేస్ ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. మరి 5 ఎందుకు పెట్టారు జఫో? అంటే బాగా కష్టపడ్డాను సార్. ఓకే, దో యూ హ్యావ్ 5/5, ఎంత కష్టపడినా యు నో వేర్ యు ఆర్ ఫిట్టింగ్ దిస్ బెల్ కర్వ్. అదేంట్రా దరిద్రుడు? అంటే అదేంటి సార్? ఆల్ ఎంప్లాయీస్ని ఈ బెల్ కర్వ్లో ఫిట్ చేయాలి. ఇంతకీ నేను ఎక్కడున్నాను సార్? యూ ఫిట్ సమ్వేర్ హియర్. అంటే ఎంత పర్సెంట్ సార్? సమ్వేర్ బిట్వీన్ 2 to 3%. దరిద్రుడు, సంవత్సరం అంతా పనిచేయించుకుని ముష్టి 3% ఇస్తారా సార్? కొంచెం చూడండి సార్. I can't do anything. This is company's policy. I think you can do better next time. Okay. Thank you, sir. All the best, Mama. Enjoy. Thanks, Ra. Good morning, sir. Good morning. Take care, sir. Thank you, sir. ఏంటి ఆల్ 5 out of 5? సార్, అంటే నేను నా వర్క్తో పాటు ఎక్స్ట్రా వర్క్ కూడా చేశాను కదా సార్. చేసావు కానీ లేట్ వర్క్, బగ్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి కదా. దట్స్ ఓకే. గుడ్ వర్క్ బాగా. వెల్ డన్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. బట్ బగ్స్ లేకుండా చూసుకో. యా షూర్ సార్, షూర్. రే ఏంట్రా ఇది? అన్ని 2 out of 5 వేసుకుంటున్నావు. ఎల్రా. ఏమైంది వీడికి? I think he's doing good work. Now you may leave. Okay, sir. Thank you. Good luck, Ra. Thanks. Hello, sir. Hello. Good morning. Good morning. Good morning. Take care. గుడ్ మార్నింగ్. నువ్వు బాగానే చేసావు కదా, ఎందుకు తక్కువ వేసుకున్నావు? లేదు సార్, నేను అంతే చేశాను. రేయ్, నీది అయిపోయిందిగా, మళ్ళీ ఎక్కడికి? నాది అయిపోయిందిలే కానీ నీకో విషయం తెలుసా? ప్రదీప్ గడు నీకోసమే ప్రతి దాంట్లో రేటింగ్ తక్కువ వేసుకున్నాడు. 2 out of 5. అవునా? It's up to you. Better luck next time. Yes, sir. You may leave. Thank you, sir.
ఏంట్రా ఏమైందిరా మాట్లాడు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసింది మామూలు హెల్ప్ కాదు. భార్గవ్ ఇట్స్ ఓకే రా, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. భార్గవ్ చిన్నపిల్లల్లా ఏంట్రా ఇది, ఏడవకు భార్గవ్. ఇట్స్ ఓకే మామా. సార్ ఏంటి సార్, అప్రైజల్స్ కూడా అయిపోయాయి, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందరూ భార్గవ్కే అంటున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? ఇంకా అనౌన్స్ చేయడానికి 1 month టైం ఉంది కదా. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఈ 1 monthలో మీరు ఏం చేస్తారు సార్? అదంతా వదిలేయి, రేపు గెట్ టుగెదర్ పార్టీ ఉంది. జస్ట్ చిల్ మ్యాన్, ఆ పనిలో ఉండు. నాకు అర్థమైంది, మీరు చిల్గా ఉండండి, మిగతాది నేను చూసుకుంటాను. చాలా మంది ఉన్నారు. హాయ్, ఐఎమ్ పిచ్చయ్, కేమ్ ఫర్ ఇంటర్వ్యూ. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఓకే ఓకే ఓకే. లోకేష్ కమ్. కమింగ్. హాయ్. హలో బ్రదర్, లోపల ఏమడిగారు? బీకామ్లో ఫిజిక్స్ ఉందా లేదా అని అడిగారు. ఉందిగా. నేను అదే చెప్పా. అయినా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు? నేను ఆ ఎమ్మెల్యే రికమెండేషన్లే. ఓ, అయితే ఈ క్వశ్చన్ కరెక్టే. ఇంతకేమన్నారు? హెచ్ఆర్ విల్ గెట్ మై బ్యాక్ అన్నాడు. మరి ఇంకేం వచ్చినట్టేగా. ఆల్ ఆర్ సేయింగ్ దే విల్ గెట్ మై బ్యాక్, నో బడీ ఆర్ గెటింగ్ మై బ్యాక్. మన పరిస్థితి ఏంటో. మిస్టర్ పిచ్చయ్ కమ్. కమింగ్ మేడం. షల్ ఐ కమ్ ఇన్? గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఎనీ ప్రాబ్లం? ఓకే సార్, కెన్ ఐ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్? నో. Show me your hand. What? Show me your hand. Please get out. Sir. Please get out, you stupid fellow. రే మామా, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు నీకంటే కదరా. కంగ్రాట్స్. ఓకే, ఐల్ జస్ట్ బి బ్యాక్. ఓకే రా. ఓకే. ఎరా ఇంటర్వ్యూ ఏమైంది? என்னடா என்னாச்சு? రే ఏమైందిరా? ఏమందబ్బా చేయి చూసుకుంటున్నాడు. రేయ్, ఆల్మోస్ట్ బెస్ట్ ఎంప్లాయ్ కన్ఫర్మ్ రా. అవునా? కుమ్మేద్దాం. సూపర్ రా. రచ్చ రచ్చే. కంగ్రాట్స్ మచ్చా. థ్యాంక్స్ మచ్చా. వీడికేమైందిరా? ఏమోరా, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన దగ్గర నుండి వీడు ఇలాగే ఉన్నాడు, ఏమడిగినా చెప్పట్లేదు. ఆ మూల కూర్చొని పిచ్చోడ్లాగా చేయి చూసుకుంటున్నాడు రా. రే పిచ్చాయి, ఏమైందిరా? ఇంటర్వ్యూ ఏమైంది? రే ఏం జరిగిందో చెప్తేనే కదరా తెలిసేది. ఇంటర్వ్యూలో ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదురా. కనీసం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా అడగలేదు. చేయి చూపించమన్నాడు, చూపించా. దొబ్బేయమన్నాడు. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదురా. నాకు తెలిసి జాతకం చూశాడ్రా. నా జాతకంలో జాబ్ రాసిపెట్టలేదేమో. జాతకమా పాడా? నీ మొహం చూడగానే ఫేక్ అనిపించుంటుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి చేయి చూపించమన్నాడు. చూపిస్తే నిజంగా 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ చెయ్యి చివర నల్లగా బొడిపలా తయారవుతుంది. అది ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకొని దొబ్బేయమన్నాడు. అదేదో ముందే చెప్పిండొచ్చు కదరా, చేయి రుద్దుకుని వెళ్ళేవాడిని. వీడికి ఇలాంటి మటుకు చాలా బాగా అర్థమవుతాయిరా.
వీడు మారాడనుకున్నాను, ఇంకా మారలేదు. ఏమైందిరా అందరికి? ఎందుకలా నన్ను విచిత్రంగా చూస్తున్నారు? మార్నింగ్ నుండి ట్రై చేస్తున్నాం రా, ప్రాజెక్ట్ వర్క్ అవడం లేదు. అండ్ ద థింగ్ ఈస్ నీ మాడ్యూల్సే కంప్లీట్గా మిస్ అయ్యాయి. నా మోడల్స్ మిస్ అవ్వడం ఏంట్రా? నిన్న నైటే కదా చెక్ ఇన్ చేసింది. ఏంట్రా ఇది? రే భార్గవ్, నిన్ను వంశీ పిలుస్తున్నాడు రా, ఏదో మాట్లాడాలంట. Bhargav, what is all this nonsense? What is happening here? అన్నీ సరిగ్గా ఇన్ టైంలో అయిపోతున్నాయి అన్నప్పుడు ఏంటిది ఇంత కేర్లెస్నెస్? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ నాకేం తెలియదు సార్. నిన్న నైట్ కూడా కోడ్ చెక్ ఇన్ చేశాను సార్. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు సార్. How could this happen? There is only 15 days to submit this project. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. నేను నిన్నే నా మోడల్ మొత్తం కంప్లీట్ చేశాను సార్. It is better to inform MD about the situation. సార్, భార్గవ్ లాగిన్ నుంచే కోడ్ మిస్ అయింది. రికవర్ చేయడం చాలా కష్టం. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ నాట్ టు ట్రస్ట్ దిస్ గై, బట్ యూ స్టిల్ సపోర్టెడ్ హిమ్. ఇప్పుడు చూడండి ఎంత ప్రాబ్లం తెచ్చిపెట్టాడు. చూడు భార్గవ్, నేను సపోర్ట్ చేసినందుకు నాకు మాట వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం యక్ష? ఎలా దీని నుంచి బయటపడాలి? ఏమో సార్. సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. వాట్ కైండ్ ఆఫ్ ఛాన్స్? సార్ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయడానికి ఇంకా 15 days టైం ఉంది. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. డెడ్లైన్కి ముందే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను సార్. వాట్ 15 days? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 8 months నుంచి ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. నువ్వు 15 daysలో ఎలా కంప్లీట్ చేస్తావు? సార్ నన్ను నమ్మండి సార్, నాకు ఇంకొక ఛాన్స్. ట్రై టు గ్యాంబుల్ విత్ ద కంపెనీ. సార్ లేదు సార్, నేను నిజమే చెప్తున్నా. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్. నాకు నా మోడల్ మొత్తం తెలుసు. ఐ కెన్ కంప్లీట్ ఇట్ బై డెడ్లైన్ సార్. ప్లీజ్ సార్, ఐ విల్ డూ ఇట్. ప్లీజ్ బిలీవ్ మీ. మనకి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? సరే, నీకు 15 days టైం ఇస్తున్నాను సార్. బట్ ఈలోగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి. ఓకే సార్. ఈ విషయం ఎండి సార్కి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. Is it possible, Vamshi? Such a careless guy. Can he complete? మనకు ఎలాగో వేరే ఆప్షన్ లేదు కదా. భార్గవ్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. 15 daysలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే ఈ కంపెనీని పూర్తిగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. ఓకే సార్, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను సార్. ఐ డూ మై బెస్ట్. ఓకే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ఆఫీస్లో ఎంత ఎందుకు ఆఫ్ చేసావు? మూడంతా చెడు కొడతాడేంట్రా వీడు. హలో నాన్నగారు. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? మేము బాగానే ఉన్నాం, కానీ వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? మన భార్గవ్ జాబ్ ఏదైనా సెట్ చేశాడా? జాబా? నాకా? వీడికంత సీన్లు నానా? నేను ఇక్కడ ఇంత కష్టపడుతున్నానా?
నాకు ఇంతవరకు జాబ్ ఇప్పించలేదు. వీడికి మన అమ్మాయి కరెక్ట్ కానీ నువ్వు ఆ పెళ్లి పనుల్లో ఉన్నా అన్న. నేను ఆడితో మాట్లాడతానులే. అలాగే ఉంటాను. అయ్యా పాపం ఎందుకు అలా కొట్టేవాడిని? నా కొడకల్లారా రూమ్ లో దొబ్బి తిని తాగడం తప్ప ఏనాడు చదివింది లేదు. ఎలా వస్తారా మీకు జాబులు? ఏంట్రా కష్టపడుతున్నావా? మార్నింగ్ అయితే టిఫిన్, మధ్యాహ్నం అయితే లంచ్, సాయంత్రం అయితే మందడం తప్ప ఏనాడైనా కోర్సు అడిగేవరా? నువ్వేంట్రా ఊర్లో పెద్ద మగాళ్ళ జాబ్ వస్తే గానీ ఊర్లో అడుగు పెట్టరని పుడింగిలా మాట్లాడి ఇక్కడికి వచ్చి ఏం బిక్తున్నారా? చెప్తానా? నీకు మనీ ఇచ్చి కార్డ్స్ ఇచ్చి అన్ని అరేంజ్ చేస్తే ఊరి మీద పడి తిరగడం తప్ప ఏనాడైనా చదివి ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఓ చేతిలో బుక్కు ఇంకో చేతిలో బీరు పట్టుకొని చదివితే ఎలా వస్తుందిరా? ఎక్కడి నుంచి వస్తారా జాబు? బుర్ర పెంచడం మానేసి బుర్ర పెంచు. ఏమైంది రేడికి వాళ్ళ? ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? నిన్ను ఇంత కోపంగా ఉండడం ఎప్పుడు చూడలేదురా. అసలు ఏం జరిగిందిరా? ఇన్ని రోజులు నేను ఎవరి కోసం అయితే డే అండ్ నైట్ కష్టపడ్డాను వాళ్ళే నాకు దూరం అయిపోతున్నారా. ఇప్పటి వరకు యక్షక్ నా మీద ఉన్న కోపం కాస్త ఈరోజు జరిగిన ఇన్సిడెంట్తో అసహ్యంగా మారింది. ఇంకా లైఫ్లో ఎప్పుడు క్షమించదురా నన్ను యక్ష. తను రోజు నన్ను తిడుతున్నా ఎప్పటికప్పుడు నాకు తన మీద ఉన్న ప్రేమ పెరుగుతూనే పోయింది తప్ప ఎప్పుడూ తగ్గలేదురా. అంత ఇష్టం యక్ష అంటే నాకు. తను నాకు దూరం అవుతుందన్న ఆలోచన వస్తేనే ప్రాణం పోయినట్టు అనిపిస్తుందిరా. యక్షానికి దూరం అవడం ఏంట్రా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఆఫీస్లో నేను చేసిన మాడ్యూల్ మిస్ అయింది. మిస్సా? అలా ఎలా జరిగిందిరా? ఏమోరా, ఇంకో 15 డేస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే కంపెనీ లాస్ అయ్యి నాతో సహా కంపెనీలో అందరు జాబ్స్ పోతాయి. అలా జరగకూడదు, జరగనివ్వను. ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. రే, నీకు మేము కూడా హెల్ప్గా ఉంటాం రా. అందరం కలిసి కష్టపడతాం. అవునరా, మేము నేర్చుకున్న కోర్స్ ఈ విధంగానైనా నీకు యూజ్ అయితే మాకు అదే చాలరా. హలో, అవునండి. ఏంటి? వాట్? నేను వెంటనే వస్తున్నాను. ఏమైందిరా? సుమా సూసైడ్ చేసుకుందట. ఎక్స్క్యూజ్ మీ, సుమా అని చెప్పి పేషెంట్ అడ్మిట్ అయ్యారు. సూసైడ్ కేసు. దట్స్ ఇట్ ప్లీజ్. ఓకే, క్లోజ్ అబ్జర్వేషన్ డాక్టర్ ఉంచండి. సుమాకి వెళ్ళండి డాక్టర్. మీరెవరు? మా హస్బెండ్. ఓకే, ప్లీజ్ కమ్. ప్లీజ్ వెయిట్ హియర్. మీ పేరు? నందకిషోర్ సార్. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను సార్. మీ ఆవిడ సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకుందా మీకు తెలుసా? లోన్లీనెస్, ఒంటరితనం, డిప్రెషన్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లో. ఎంతసేపు వర్క్ చేయాలి, సంపాదించాలి, యూఎస్ వెళ్ళాలి. అంతేగాని మీ బిజీ లైఫ్ వల్ల ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మీరు ఆలోచించరు. లైఫ్లో వర్క్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. రెండింటి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే లైఫ్ చాలా బాగుంటుంది. ఎస్ సార్, ఇట్స్ మై మిస్టేక్. ఇప్పుడు ఎలా ఉంది సార్ సుమకి? నౌ షీఈ్ ఓకే. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా సార్ దాన్ని? యా, యూ కెన్ గో అండ్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
పరిస్థితుల్లో వాడు ఇక్కడి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళకూడదు. ల్యాప్టాప్ No. నువ్వు ఎంత ట్రై చేసినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. నా మాట విని మర్యాదగా ల్యాప్టాప్ ఇచ్చే. యక్ష, వేర్ ఆర్ యూ? 8 months నేను ఎంతో కష్టపడి ప్లాన్ చేశాను. అసలు నేను నీ మొగుడికి ఆ జాబ్ ఎందుకు ఇచ్చానో తెలుసా? నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే నాకు ఒక బకరా కావాలి. వాడు ఇంటర్వ్యూలో చెప్పిన చెత్త ఆన్సర్స్కి నవ్వుకుని కరెక్ట్ టైంకి దొరికాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. వాడిని అడ్డం పెట్టుకుని నా ప్లాన్ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనుకున్నా. కానీ అదే టైంలో నీ మొగుడు బాగా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అందుకే నాకు వీలున్నప్పుడల్లా ప్రాజెక్ట్ని కొంచెం కొంచెంగా డిలీట్ చేసి వాడికే తెలియకుండా ప్రాజెక్ట్లో బగ్స్ క్రియేట్ చేశాను. అది తెలియక నువ్వు వాడిని తిట్టేదానివి. అయినా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నాకేం వస్తుంది? ఫస్ట్కి శాలరీ తప్ప. కానీ అదే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా ఆపితే ఆ GX వాళ్ళు నాకు 10 crores ఇస్తామన్నారు. అందులో 10% అంటే 1 crore నీకు ఇస్తా. ఆ ల్యాప్టాప్ నాకు ఇచ్చే. యక్ష, కమ్ అవుట్. ఇప్పటికే చాలా లేట్ చేశా. డోంట్ వేస్ట్ మై టైం. అనవసరంగా నన్ను హంతకుని చేయకు. ఇప్పటిదాకా డబ్బు కోసం ఎదుటి వాళ్ళని మోసం చేస్తే చాలనుకున్నా. కానీ ఇప్పుడు మర్డర్ కూడా చేయాల్సి వస్తుంది. Come on, Iksha. Give me the laptop. No. No. Give me the laptop, I say. No. No. ఇస్తావా లేదా? ఐఎమ్ సారీ భార్గవ్. ఇన్నాళ్ళు నీ ప్రేమని అర్థం చేసుకోకుండా నేను చాలా హార్ట్ చేశాను. నేను నిన్ను ఎంత తిట్టినా చీకొట్టినా నువ్వు మాత్రం నన్నెప్పుడూ వదిలిపోలేదు. ఇంతలా ప్రేమించే నిన్ను నేను అసలు ఎలా దూరం చేసుకున్నాను? నేను చాలా స్టూపిడ్ని. అదేం లేదక్ష. ఓకే సార్. ఓకే. ఇప్పుడు వెళ్దామా యూఎస్కి? ఇప్పుడు యుఎస్ అవసరం లేదు. నాకు నువ్వుంటే చాలు. My name is Swami, sir. How many years of experience you have? 3 years, sir. You are coming from? I am coming from Madurai, sir. Madurai? Ama, sir. You mean Tamil Nadu? Ama, sir. நான் வந்து சென்னை.
சார் சார் உங்களை பார்த்துட்டு ரொம்ப சந்தோஷமா இருக்கு சார். எனக்கு எல்லாரும் சௌக்கியமா இருக்கு சார். Your job confirmed. No need of interview. You come and join next week. சார் தேங்க்யூ சார். தேங்க்யூ முருகா. தேங்க்யூ வெரி மச் சார். Very glad. I'm very happy to see you. Yes, sir. Our Tamil people are so intelligent. I am also, sir. In which company you are working? I am working in Soft Soul, sir. Iduda. Nayi. What happened, sir? உங்களுக்கு brain இருக்குடா? இருக்கு சார். What happened, sir? 3 years of experience. Yes, sir. What happened, sir? And you are working in Soft Soul company. Yes, sir. What happened, sir? This is the Soft Soul company. You are coming to the interview for the same company. Poda. Nayi. Sir. You Tamil, I Tamil, sir. Ennada Tamil poda. Okay, sir. Uncle.